హలో అండి, మీరందరూ బాగుండారా? ఈరోజు పిక్చర్ చేసినాము. టేస్ట్ చాలా బాగుంది అండ్ నా ఫేవరెట్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పితిక్ పప్పు మిక్చర్ చేస్తున్నాము. ఇది 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇలా పితిక్ పప్పు తీసుకొని బాగా కాగుతున్న నూనెలోకి పితిక్ పప్పు అంతా వేసుకోవాలి. పితిక్ పప్పు వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలానే వదిలేసామంటే ఇలా పైకి అయితే పితిక్ పప్పు అంతా తేలిపోతుంది. అంటే ఇలా ఫ్రై అయినట్టు. ఇది పితిక్ పప్పు అంతా ఇలా పైకి తేలేంత వరకు పితిక్ పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పైకి తేలిపోతుంది. అలాగే నురగ కూడా తగ్గిపోతుంది. ఇలా నురగ అంతా తగ్గిపోయిన తర్వాత వీటినంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు ఏమైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువగా అనిపించిందంటే కొద్దిగా టిష్యూ పెట్టుకునేసి అందులోకి వేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా పల్లీలు, అలాగే ఎండు కొబ్బరి, కొద్దిగా వెల్లుల్లి, మీకు నచ్చినవి అయితే వేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి మీకు కారానికి తగ్గట్టు కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని వీటినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి. 1 మంత్ పాటు స్టోర్ ఉంటాయి. అలాగే పిల్లల స్నాక్స్ బాక్స్లకు కూడా ఇవ్వచ్చు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.